ಕಲೋರೆಯಿದ್ದು ಏಸೆಯ ಕುಶಲ ಕಬೂರು ಓ ಪಾಪಕ್ಕೂ ತುಂತರಿಗೆ ರಕ್ಷಣಾ ಇತಂಡು ನಮ್ಮ ಕೊಟ್ಟರಿಗೆ ಏಸೆ ನಮ್ಮ ಕೊಟ್ಟರಿಗೆ ಏಸೆ ನಮ್ಮ ಕೊಟ್ಟರಿಗೆ గొప్ప ఆనందం, సంతోషం, సమాధానము దొరికితే కాబట్టి ఇదో ఈ యొక్క సంతోషం ఎదడానికి దేవుడు మనుషుడా శ్రీలోకానికి వస్తాడు. కాబట్టి దేవుడిగా వత్తస్కి నిజమైన సంతోషం ఎందే. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అన్నలూరు ఎక్కలూరు మనుషుడు ఓను భుజాతి బరువు మందకపోవచ్చు, కానీ బెచ్చో హృదయ భారం సోటమిన్నాడు. హృదయంలో బెచ్చో బరువు వరిసింది. కారణం బాతిత్కో దేవుని వాక్యం కెచ్చండి పాప భారం నీ హృదయం తేలికాదవలిత్కు, నీ హృదయంలో నీ మనసులో మందను దేవునికి ఇష్టము లేని జీవితం నడక నీ నుంచి తొలగెత్తే రోజు నీ మనసుకి సమాధానం అయితే, నీ మనసు నీ హృదయం తేలికైతే. కాబట్టి దేవుని మార్గం మనిషి జీవితానికి నేను తేలిక తుంగైతే యేసు ప్రభువారికి ఎత్తాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. కాబట్టి నా కాడి తేలికగా మింది ఇంచుకే చేసు ప్రభువారు కరంగమినాడు. అయిలురే దేవుడి మాట కెల్లాటి ఇంచుకెచ్చి మీ యొక్క మేము రోజు విన్నాడు. మరి అనుకుండొచ్చు వీరికి బాత పైన అబ్బగా నుంచే వాసి నాటి వాసి ఊరికి కెచ్చారు మంతూరు వీరికి పనిలో పాటిల్లో ఇంచుకెచ్చి నిమ్మ విసికి అందరు మందొచ్చు, నిమ్మ కోపు పర్తకని పరివిల్లే, నిమ్మ మైత్కని పరివిల్లే, నిమ్మ బేల ఇత్కని పరివిల్లే. దేవుడు మామిన్ని ఎగరొత్తుండు. భక్తిన పల్లె నా జనం విన్నారు, నన్నెత్తుకు బేనుడే అనుకుని జరిగినారు, తెలుసుకోకుండా విన్నారు. అన్నూటు అక్కడికి మీరు తెలుసుకుని నా సంతోషం ఏ విధంగా పొందుతారో అగమంది అన్న పిల్ల కూడా తెలుసుకుండు వాళ్ళు అన్నటించకెచ్చును. అందుకే అయ్యలేరే అక్కలోరే తమ్మలోరే మీరు విసుక్కుట్టుకను సంతోషపరతకను దేవుని మాట మీ యొక్క కెత్తనాంగి వస్తాం. మా మేము బేనోరు రోతిల్లోరు దేవుడు కెచ్చరు మిన్నోరు మీరు అందరు కెంజి నా మాట కెల్లాటు ఎంచుకిచ్చి అందు గురించి మీ నాటి కెచ్చనం ఈ ముల్పేట వేలు కూడా ఓరే బిందను ప్రార్థన మందిరతే ఇంజే అగా మీటింగ్ జరిగితే వరాటు వాసి ఏసయ్యని మాట కేంజాటు ఓను ప్రేమ తెలుసుకున్నట్టు, ఓ నీదను సమాధానం, ఓ నీదను శాంతి ఆనందం పొందాటు భారీ బాధపరిచారు మంతేరు, భారీ నీ మనసులో పెద్ద బరువు మోసారు మంతేరు. నీకు బే బరువు మిందో, బే కష్టం మిందో, బే ఇబ్బంది మిందో ఇక నిత్యమందని మాకు తెలియదు, కానీ ఏసయ్యకి తెలుసు. ನಿಮ್ಮ ಮಂದನ ಸೋಟೆ
ఆ యేసు ప్రభువారిని నమ్ముకుని నా భారం నీ పొరపాటు నేను నమ్మను నించుకొచ్చి నువ్వు ಬೇರೆ జతకు నమ్ముకుంటేనో నీకు బెసుంటే సమస్య నిమ్మత్కను నీకు తేలికైతే నిమ్ దాని నుంచి విడుదల పొందుతాను. ఇదే దేవుని యొక్క సువార్త. సార్ ప్రాంతింత ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పాదాలకి వందనాలు ప్రభా. నా తండ్రి, నా ప్రభా, దావీదు పట్టణం ముందు నేను రక్షకుడు పుట్టున్నాడు ఆయన ప్రభా అయిన క్రీస్తు అన్నావు ప్రభా. అవును ప్రభా, మా అందరి కొరకు ఈ భూమి మీద వచ్చినారు ప్రభా, నీకు వందనాలు. మంచి తండ్రి, నేటికి 2025 సంవత్సరాలు అవుతున్నది ప్రభా. నా తండ్రి, నా ప్రభా, బతిన్పల్లి గ్రామ బిడ్డలందరినీ కూడా మీరే రక్షించమని ప్రార్థిస్తున్నా. ఒక్కరు నశించడం నీ చిత్తం కాదు కదా ప్రభా. నశిందని వెతికి రక్షించడానికి వచ్చినావు కదా ప్రభా. ప్రతి మోకలు వేసినావు, వంగాలన్నావు కదా ప్రభా. మీరే సాయించండి ప్రభా. నా తండ్రి ప్రభా, మా బతిన్పల్లి గ్రామంలో ఈ శివురు మొదలుకొని ఆ శివురు వారికి ప్రతి ఒక్క బిడ్డ ప్రభా తన నోట్లో నేను పాపిన నొప్పుకొని యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించినట్టు కూడా మీరే సాయం చేయమని ఇలాగ ప్రభా నీ దాసులైన వారిని ప్రభా, దేవుని బిడ్డలైన వారిని ఇలాగా ప్రభా, నా తండ్రి ప్రభా, ఇంత గొప్ప భాగ్యము ప్రభా ఈ బతిన్పల్లి గ్రామం తీసుకొచ్చినందుకు కూడా వందనాలు ప్రభా. నా తండ్రి వాళ్ళు ప్రభా, నా తండ్రి వృధా చేయకున్నట్లు సొంత రక్షకుడు అంగీకరించి వాళ్ళ జీవితాన్ని సరిచేసుకొని ప్రభా, దుష్టుడు మన ఇష్టపట్టి మీరు సంతోషించేవాడు కాదు ప్రభా. తన ప్రవక్తను దిద్దుకొని బతుకుటే ఎక్కువ సంతోషం అన్నావు కదా ప్రభా. నా తండ్రి అలాగే వాళ్ళ ప్రవక్త దిద్దుకొని బతుకున్నట్టు కూడా సాయం చేయండి. నా తండ్రి, నేనే మార్గం సత్యం జీవం అన్నావు కదా ప్రభా. నేను విశ్వాసం ఉంచలాగన ప్రతి బిడ్డని మీరే వాళ్ళని ప్రభా, నా తండ్రి గ్రహించే హృదయం వెనుగల చెవులు మీరు అనుగ్రహించమని వారందరిని రక్షించమని నీ ప్రేమ నీ కనికరం కోరుకుంటూ మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగిపోతున్నాం తండ్రి, ఆమేన్. కేంజనంకి కమ్మగ మందన ఏసయ్య కుశీలు కబుర్ కేంజనంకి కప్పని వరటి ఓ అన్నలోరే కేంజనంకి జప్పుని వరటి వరటి వాసేడాటి ఏసయ్య తేనోడు తెలుసుకున్నట్టు వరటి వాసేడాటి మేరీ క్రిస్మస్. ఈ యొక్క బత్తెనపల్లి గ్రామస్తులందరికీ క్రిస్మస్ శుభములు. అలా రమ్మలారా, క్రిస్మస్ అనగా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జన్మం. అందుకనే ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువారి లోకంలో ఆయన కన్యక గర్భంలో జన్మించినాడు. కన్యక గర్భంలో జన్మించి ఈ లోకంలోకి, అందుకనే బైబిల్లో ఇలా సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను. కొందరు మహాత్ముల గురించి మనం మాట్లాడుకుంటాం, వాళ్ళు అధికారం చేయడానికి కొరకు వస్తారు. కొందరు గురించి మనం మాట్లాడుకుంటాం, దేశానికి స్వాతంత్రం కొరకు వచ్చినారని. అలాగే ఇంకొందరు గురించి మనం మాట్లాడతాం, గొప్ప రాజ్యాంగాన్ని రచించినారని. అంటే అవన్నీ కూడా ఈ లోకంలో మానవాళికి, ఈ లోకంలో జీవించడానికి అవి అవసరమే. కానీ ఈ లోకం యొక్క చట్టంలో అవన్నీ ఎంతగానో అవసరం. కానీ యేసు క్రీస్తు వారి గురించి రాయబడ్డ మాట ఏంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నిజంగా ఎలా రమ్మలారా, ఎవరైనా రక్షించగలరా ఎవరినైనా కానీ? ఒకవేళ అగ్నిమాపక శాఖ వారు ఏం చేస్తారంటే, అగ్నిలో పడ్డవారిని బయటికి తీసుకొస్తారు. అలాగే మంచి గజ ఈతగాళ్ళు ఉంటారు, వారు ఏం చేస్తారంటే, ఎవరైనా కొట్టుకొని పోతుంటే, ఆ యొక్క ప్రవాహంలో కొట్టుకొని పోతుంటే వారిని రక్షిస్తారు, కాపాడుతారు. అంత మాత్రమే. కానీ యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి రావడము
పాపులను రక్షించుటకు. ఎవరయ్యా పాపులు అంటే బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది, చెప్పిన మాట చేయని వాడే పాపి, ఆజ్ఞను మీరిన వాడే పాపి. అయినా రమ్మలారా, ఎవరైనా చెప్పగలరా నేను చెప్పిన మాట చేయకుండా ఉన్నానని? చిన్న పాపని అడిగితే చెప్తుంది, ఏమన్నా నీ చేతిలో ఏముందంటే తన చేతిలో చాక్లెట్ ఉంటుంది, కానీ ఏం చేస్తుంది? దాచిపెట్టుకుంటుంది, ఏం లేదంటది. అలాగే యవనస్తుల వారు ఏం చేస్తున్నావమ్మా అని అంటే తన మొబైల్ చూస్తుంటుంది, ఏదో చూస్తుంటుంది. ఏం చేస్తున్నావు అంటే ఏం లేదని చెప్పేసి అంటారు. అంటే మానవుని యొక్క జన్మత ఇలాంటి స్థితి. ఎవరైనా నేర్పించినారా పిల్లలకు అబద్ధం ఆడమని? ఎవరు కూడా నేర్పించలేదు. ఈ జన్మం నుంచే ప్రతి మనిషి తప్పిపోయినాడు, ఆజ్ఞను అతిక్రమించినాడు, పాపములు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ పాపమునకు శిక్ష నిత్య నరకము, అగ్నిగుండము. అది బైబిల్లో ఇలా సెలవిస్తుంది, యుగ యుగములు మండుచున్న అగ్ని. అక్కడ అగ్గి ఆరదంట, మనిషి యొక్క ఆత్మ చావదు. అంటే ఎన్ని రోజులు అది? అబ్బా చెప్పలేము, యుగ యుగంలో. మా అన్నగారు దాదాపు 7 సంవత్సరాలు పడకలో ఉన్నాడు. ఆ 7 సంవత్సరాల పడకలో తను చూసుకోవడానికి ఎంతో కష్టమైంది, తన యొక్క శ్రమ కష్టం చూస్తుంటే. కానీ యుగ యుగంలో అగ్నిలో చావాలి, అగ్నిలో ఉండాలి, అగ్నిలో వేతన పడాలి, అగ్నిలో కేకలు అరుపులు. అయినా రమ్మలారా, ఇలాంటి పాపిని రక్షించుటకు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అయ్యా అదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ అంటేనే ఎంతో వెలుగులు, ఈ క్రిస్మస్ అంటేనే లైట్. ఎవరైనా చెప్పగలరా మేము చీకట్లో జీవిస్తామని? ఎవరు కూడా చెప్పరు. కొద్ది సమయము లైట్ లేకపోతే విలవిల్లాడిపోతారు. మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది అంటారు, అంటే కరెంటు లైట్ లేకపోతే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మానవుని యొక్క జీవితంలో వెలుగును తీసుకురావడానికి వచ్చినాడు. చీకటి ఉన్న మానవులకు వెలుగును ప్రసాదించడానికి ఆయన వచ్చినాడు. ఆయన రమ్మలారా, ఇదే క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్ యొక్క ఆనందము యేసుక్రీస్తు ప్రభువు నీకు సొంత రక్షకుడుగా స్వీకరించు. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయము ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించు. కాబట్టి యేసును స్వీకరించు. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు వచ్చినాడు, చెప్పే నా కొరకు కూడా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క గ్రామంలో ప్రజలందరి కొరకు వచ్చినాడు. అయినా రమ్మలారా, యేసును స్వీకరించు. ఆయన నేడే నీ యొక్క హృదయంలోకి ఆహ్వానించు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఆనందము నిజమైన ఆనందము. వెలుగు నీ యొక్క హృదయంలో వెలుగు నిండాలి, నీ ఆత్మకు శాంతి కలగాలి. ఈ లోకం విడిచిపెట్టిపోతే నిత్య ఆనందము, సంతోషం, పరలోకము. అయినా రమ్మలారా, ఈ పరలోకం వర్తమానమే ఈరోజు సాయంకాలం మీతో తీసుకుని వచ్చినాం. కాబట్టి చీకటి వద్దు నీకు, పాపం వద్దు నీకు, అగ్నిగుండం వద్దు నీకు, ఆ యొక్క శిక్ష నీకు వద్దే వద్దు. నీ శిక్షను, నా శిక్షను, మనందరి శిక్షను యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో ఆయన భరించినాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. తలలో ముళ్ళ కిరీటం పెట్టబడ్డది, పక్కలో బల్లెపు పోటు, కాళ్ళ చేతులలో మేకులు, ఇవన్నీ కూడా రక్తాన్ని చిందించినాడు ఆయన రక్షించడానికి, పాపులను రక్షించడానికి. కాబట్టి ఇదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఆనందాన్ని మీరు కూడా అనుభవించండి. ఈ క్రిస్మస్ సంతోషాన్ని మీరు కూడా, వెలుగుల పండుగ, వెలుగును మీ యొక్క హృదయంలోకి స్వీకరించండి, ఆహ్వానించండి. అయ్యా నా కొరకు వచ్చినావయ్యా, నువ్వు రా, నా హృదయంలోకి రా. ఆయన ఇప్పుడే నీ యొక్క హృదయంలోకి వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, నీవేమి కూడా చెల్లించాల్సిన పని లేదు. కేవలం ఒక్క మాట, యేసయ్యా నా హృదయంలోకి రా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. భాష భేదం లేదు, రంగు భేదం లేదు, ఏ భేదం లేదు. కాబట్టి ఏ భేదం లేని మానవుల కొరకు ఈ లోకానికి వచ్చాడయ్యా. కాబట్టి మీరే విశ్వసించండి, అంగీకరించండి ప్రభువును.
నీ యొక్క ప్రతి విధమైన పాపాన్ని తుడిచివేస్తాడు. ఆయన ఇప్పుడు అందుబాటులో, నేడే అనుకూలమైన సమయము, ఇప్పుడే అందుబాటులో ఉన్నాడు. కేవలం నువ్వు పిలిస్తే చాలు అయ్యా, హృదయంలో నీవు విశ్వాసం ఉంచితే చాలు. ఇదే కాబట్టి ఇలాగ మీ యొక్క సంతోషాన్ని పంచుటకు యేసుప్రభువు వారు వచ్చారు. మేము కూడా ఈ సంతోష వార్తను ప్రకటించుటకు మేము వచ్చినాం. కాబట్టి ఇదే అనుకూలమైన సమయము. యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వీకరించండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ సమయంలో రాసిన బలపరిచి సువార్త మాటలు చెప్పడానికి ఎంతగానో సహాయపడుతూ ఇచ్చారు. విన్న వారిలో కూడా మీ బలమైన కార్యాన్ని మీరు జరిగిస్తారని స్తుతిస్తూ ముందుకు వెళ్తున్నాం. మా ప్రయాణంలోని కృపను కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు నిని నన్ను కరంగురు మిన్నో వరవరాలు సునియోవా బాధ పరసే దోటగవతకు జబ్బు దైతే నీ జబ్బు బాతయత కన్నా నీ బాధ బాతయత కన్నా నీ జబ్బు బాతయత కన్నా నీ బాధ బాతయత కన్నా కరంగరు నిన్నో ఈ గొప్ప దేవుడ యేసు నిన్ను కరంగరు నిన్నో ఈ గొప్ప దేవుడ యేసు నిన్ను కరంగరు నిన్నో వరవరాలు కరంగరు నిన్నో గ్రహింపు కలిగి బయటకు రావాలని తెలియపరుస్తూ ఉంటున్నాం. మీరు తెలుసుకోవాలని తెలియపరుస్తూ ఉంటున్నాం. ఈ దినంలో క్రిస్మస్ సందర్భంగా మేము మీ గ్రామానికి వచ్చి ఉంటున్నాం. మీ సువార్తని తెలియపరచడానికి వచ్చి ఉంటున్నాం. ఈ భూమి మీద జన్మించినటువంటి వారిలో కన్యక గర్భంలో జన్మించినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జన్మలో ఎలాంటి పాపం లేదు, ఎలాంటి దోషం లేదు. ఆయన 33.5 సంవత్సరములు ఈ భూమి మీద మానవుడిగా దేవుని కుమారుడుగా దేవుడుగా జీవించాడు. ఆయన జీవించిన జీవితంలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. ఆయన మేలు చేయుచు సంచారము చేసినని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నది. అలాగూ జీవించిన వారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఆయనని ఏ పాపము ఏ నేరము చేయనప్పటికీ సిలువ మరణానికి అప్పగించారు. ఆయన మరణించినట్లుగా మనుషుల చేసిన పాపాలు దోషాల కొరకు ఎవ్వరూ చనిపోలేదు. ఆయనను సమాధిలో తీసుకెళ్లి పెట్టారు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినమున తిరిగి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా ఆయన లేచి ఉన్నాడు. తిరిగి ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మీకు తెలియపరుస్తున్నాం. ఇవన్నీ కూడా వాస్తవాలు, సత్యాలు. నీవు గ్రహిస్తే
నీవు నమ్మితే నీకు మోక్షం కలుగుతుంది. ఇదేదో వ్యతిరేకమైనదని లేకపోతే వేరే విధంగా నువ్వు ఆలోచించి పెడదోన పెడితే, నువ్వు దాన్ని నిర్లక్ష్య పెడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చెప్తూ ఉంటున్నాను. మనిషిలో దేవుడు తన స్వరూపాన్ని చేసుకొని ఆత్మ అనేది పెట్టాడు. జంతువులకి శరీరము ప్రాణం మాత్రమే ఉంటుంది, మానవునికి ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ మన శరీరం చనిపోతే పాతి పెట్టేస్తాం, లేకపోతే కాల్చి వేస్తాం. కానీ నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియాలి. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో తెలుసుకోవాలి. నీ బ్రతుకు నువ్వు ఉండబోయేది ఎక్కడో గ్రహింపు లేకుండా కనుక నీవు జీవిస్తున్నావు. కాబట్టి ఈ విషయాలు నీకు తెలియపరచడానికి ఈ శబ్దయంత్రం ద్వారా ఇంతమంది ఈ గ్రామానికి వచ్చి ఉంటున్నాం. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది మొట్టమొదట మనిషిలో ఆత్మ ఉన్నది. ఆత్మ కనుక నశించిపోతే యుగ యుగాలు నిత్య నరకంలో ఉండవలసి వస్తున్నది. దాని నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీలో ఉన్న ఆత్మని కాపాడి నిత్య రాజ్యంలో యుగములు ఉంచాలి. అయితే నీ ఆత్మ రక్షించబడాలంటే నీలో పాపం ఉన్నది, ఆ పాపం పోవాలి, పాపానికి పరిహారం చెల్లించబడాలి. అది క్రీస్తు ప్రభులో చెల్లించబడింది. నీవు ఆయన గురించి రాయబడి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని రాయబడినది. ఆయన యేసు అనే అర్థం అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు. కాబట్టి నీకు తెలియపరిచినటువంటి సువార్త ఇదే. లేఖనాల ప్రకారం ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన కన్యక గర్భంలో జన్మించాడు, ఆయన నీతిగా జీవించాడు, ఆయన శిలువ మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, తిరిగి త్వరలో రానంటున్నాడు. అయితే నువ్వు చేయవలసింది మొదట ప్రతి మనిషి జన్మతః పాపి, కర్మతః పాపి. నేను పాపిని ప్రభువా అని గ్రహించాలి. నీ పాపాలు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఆయన్ని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించాలి. నీ మనసు మారుతుంది, నీ హృదయం మారుతుంది, నీ జీవితం మారుతుంది. నువ్వు చనిపోతే నిత్య రాజ్యంలో ఉంటావు. ఇదే మీకు అందించబడుతున్నటువంటి సువార్త. దాని విషయమై మీరు గ్రహించాలని, మీ జీవితాలు మారుతారని. మా జీవితాలు కూడా ఒకప్పుడు మేము ఇష్టం వచ్చినట్లుగా జీవించాం, వేరే వాటిని పూజించాం. మాకు నచ్చినట్లుగా అనేక ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుని అంగీకరించినప్పుడు మా జీవితాలు మార్చబడ్డాయి, మా బ్రతుకులు నూతనపరచబడ్డాయి. మేము ఇప్పుడు సంతోషము, ఆనందము, క్రీస్తును మేము కలిగిన వారుగా ఉంటూ ఉన్నాం. అదే సత్యాన్ని మీకు తెలియపరుస్తున్నాం. కాబట్టి గ్రహించాలని, నమ్మి రక్షణ పొందాలని తెలియపరుస్తూ ఉంటున్నాం. మీ గురించి ప్రార్థన చేస్తారు. నాకు దేవుడు అందరికీ దేవుడు, అన్నాలు వరటు, అక్కాలు వరటు, అన్నాలు వరటు, అక్కాలు వరటు. దేవుడు నేను నాన్న కర్మర విన్నో వరటు, దేవుడు నేను అందరూ శంకావతుండు, నీ శంక నా శంకావతుండు. రేలా రేలా రే రేలా, రేలా రేలా రే రేలా, రేలా రేలా రే రేలా, రేలా రేలా రే రేలా. అందరు లోనకి వచ్చేయండి. నన్నే మార్గం సత్యము జీవము నన్నే ఎత్తుండు, నన్నే మార్గం సత్యము జీవము నన్నే ఎత్తుండు. నా శంక నీ శంక అందరూ శంక ఓండు ప్రాణం వాడుతుండు, నా శంక నీ శంక అందరూ శంక ఓండు ప్రాణం వాడుతుండు. అన్నాలు రే వరటు, అక్కాలు రే వరటు, అన్నాలు రే వరటు, అక్కాలు రే వరటు. దేవుడు నేను నాన్న కర్మర నిన్న వరటు, దేవుడు నేను నాన్న కర్మర నిన్న వరటు.
అందరూ శంకావతుండు నీ శంక నా శంకావతుండు అందరూ శంకావతుండు నీ శంక నా శంకావతుండు రేలా 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 రేలా. ప్రార్థన చేస్తాం.